వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళాను కదా, నాకు పిన్నేసి పెట్టుకోవడం రాలేదు. చూస్తారా? ఇంట్లో అమ్మాయి ఉందా? ఉందండి. అవునా? అమ్మాయి అనుకున్నారు, నా కూతురేనండి. అత్తగారు వాళ్ళ అమ్మడికి అన్నాలు వచ్చలేదు. అత్తగారు మీ అమ్మాయి నెల్లి మర్ర బిజ్జిలా గట్టిగా ఉందండి. వాళ్ళ అమ్మేడి తేపగాడిలాగా ఉన్నాడే. ఇందాక నుంచి మీద చెయ్యట్టి నొక్కేస్తా అంటే అనుకున్నా. నేను ఎలాంటి చేస్తాను అనుకున్నా. చెయ్యి తీర పోరకొకరికి ఆడపిల్ల చూస్తాను. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళాను కదా, నాకు పిన్నేసి పెట్టుకోవడం రాలేదు. పిన్నేసు పెట్టుకోలేదు. అవునా? డబ్బులు పెట్టుకోలేకపోయావా? బాగా దిగితే దింపు గయ్యాలి. మీ అమ్మగాయలే, మీ చెడ్డగాయలే, మీ తమ్ముడుగాయలే, పెద్దగాయలే పోయానా పోయానా. అమ్మో 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 అమ్మో, నీ ఇంత గయ్యాలంటే మీ అమ్మగాయలే, మీ చెడ్డగాయలే, మీ తమ్ముడుగాయలే, పెద్దగాయలే పోయానా పోయానా. నీకు గొండమే, నీకు ముఖ్య హత్తలయ్యా. నువ్వు ఆడతానే కాదు. చూడు రాయ అమ్మ, చూడండి నా కూతురు. ఏ అమ్మ మా అమ్మే కూతురు మీకు ఎక్కడ ఉందమ్మా? అమ్మ ఇలాంటి తల్లి మీకు ఎక్కడ ఉన్నది? ఇలాంటి కూతుంటే 3 రోజులు చంపేస్తారు. ఇలాంటి తల్లి 2 రోజులు చంపింది. ఏమండి మా అమ్మాయి అండి? మా అమ్మే. మా అమ్మాయి బాగుందా? మా అమ్మ బాగుంది. ఏమండి మా అమ్మాయి అండి? ఏమండి మా అమ్మే? మా అమ్మాయి బాగుందా? మా అమ్మది బాగుంది. బాగుందంట. అమ్మాయి బాగుంది. కూతురు ఇది మొహమే, నీకు గొంతమే, నీకు ముద్ద హత్తలయ్యా. చూడు రాయ వసే, నేను తల్లి మర్చిపోతాను. వాళ్ళ అమ్మ నేను కూతురు పుడితే నువ్వు తల్లిపోయినా చూడమ్మా. వాళ్ళ అమ్మ కింద మీద చూడే ముదిరిపోయిన బెండకాయ పెళ్ళాలేదు. అంత మాట బేటే, నేను ముదిరిపోయిన బెండకాయ కాదు, బెండకాయ ముదిరిపోయింది అనుకో, ఎలా తెలుస్తుంది? ఓహో బెండకాయ ముదిరి దాన్ని సిగిరి సెక్కాలి. నేను ముదిరిపోను సిక్కిరయ్యా. నీ నోట్లో నోరు పెట్టే కుక్క నోట్లో నోరు పెట్టే దాని నోట్లో నోరెట్టండి. ఎందుకంటే 10 రకాలు తిరిగి వస్తుంది, బాగుంటది. అందలాడుతుంది చెప్పు. అందలాడుతుంది మూతి. అవునా? నువ్వు పుట్టిన కడుపు చెడిపోయింది. పుట్టిన కడుపు చెడిపోయింది. పెత్తపల్లి తినేది తినేసానే మాదర్శత ఎక్కువ పేరు జుట్టు పడి కొట్టేస్తాను. నీకే నిన్ను తల్లిని జాగ్రత్తగా ఉండు. పెళ్లి కొడుకు వస్తున్నాడు. పెళ్లి కొడుకు వస్తాడా? అది తొందరగా వచ్చి వాడుతాను రండి. వచ్చాక ఇంకే వస్తాడు. నువ్వు మంచిగా రెడీ కూర్చోవాలి. మంచిగా రెడీ కూర్చోవాలి. తొందరగా వచ్చి మైసమ్మ
నువ్వు సైలెంట్ గా ఉండాలి. నోరెత్తావు అనుకో, నోటి వెంబడి మాట వచ్చింది అనుకో. ఏమెట్టేస్తావు? ఎవరికి గొడవ పెట్టింది? ఎవరు గొడవ పెట్టింది? నువ్వే. అయ్యయ్యో చెల్లెమ్మా, అన్నయ్య ఎవరి పాప? కూతురు. నీ కూతురా? నీ కూతురా? బంగారు కొండలాగా ఉందమ్మా. కొండ కొండ దాన్ని పొగిడిన తప్ప తిట్టిన తప్ప సార్ నీకు తెలీదు. ఒక్క నిమిషం ఆగు. అలాగే ఏమనుకోవద్దు. అవునా జిగ్గాలని నీకేటవుతాను నేను? నీకేటవుతాను? నీకేటవుతాను? డోర్ మూసుకొని ఉండు. బీపీ గారు బద్దలైపోయి చెప్తాను. అర్థమైందా? ఎక్కువగా పేర్లవా బీపీ గారు బద్దలైపోయి చెప్తాను. నీ వేళ సొంత మేనమామ అవుతాను. అంటే తప్పే మేనమామ అవుతాడా? ఫస్ట్ ఆ తర్వాత దీన్ని బట్టి ఏమర్థమైంది? అర్థమవుతుందా? నాది నేను కొట్టుకొని నాది నేను పెట్టుకొని నాది నేను ఎట్టుకొని నోరు మూసుకొని ఉండాలి. ఒక్క నిమిషం నువ్వు ఆగు. చెల్లెమ్మా, మీ అమ్మాయికి ఇన్ని రోజులు పెళ్లి అవ్వకపోయినా కారణం తెలుసు ఏంటి? ఒళ్ళు సలుపు. దాని ఒళ్ళు సలుపుకి ఏం కాదు, పెళ్లి అవ్వని కారణం మెయిన్ కారణం నువ్వు. ఏం చేసావు అయ్యా? నువ్వేం చేసావు? ఆ రోజు మా అమ్మాయిని ఇస్తాను పెళ్లి చేసుకో అన్నాను. అన్నానా? దాన్ని నువ్వేం చెప్పు? నేను వద్దులే సార్. ఏమన్నా వద్దన్నవా? ఓరే ముష్టి గొల్లిగా నీ బుర్ర పేలిపోతే నీ బుర్ర మీద బండి సైకిల్స్ కాల్చా, నీ పిల్లం పుస్తులతో తెంప, నీ నోట్లు నా సోడా పొయ్యా. ఎక్కువ పిల్లవా మొహమ్మద్? ఎక్కువ పిల్ల మొహమ్మద్ అంత డాక్యుమెంట్ జాయిన్ చేయగలరు. బ్రదరు, ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఈ ఊరు తీసుకొచ్చి అన్ని మాటలు బాగా ఎగరేస్తారు. బొంగళపూడి సెల్లాగానే అన్ని చేసింది ఆలే, అనేసింది ఆలే, మాట్లాడేసింది ఆలే. ఎక్కువ పేలితే ముగ్గురు మీద అంతమంటారు. ఏటి గయ్యలా వాళ్ళ అమ్మడు ఏడు చేయలేడు రాయను బిడ్డ. వాళ్ళు ఏడు చేయలేడు. నేను ఉన్నాను కదా ఏడు చేయలేడు రాయను. తల్లి రయ్యని మీదకి రావడము, కూతురు ఏడు చేయలేడని ఆపడము, ఏటిది తెలియకొడుతాను. కానీ ఏటిది? ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. కానీ విజయనగరము, విశాఖపట్నము, శ్రీకాకుళం ఇన్ని జిల్లాలు తిరుగుకొని వచ్చినాం. కానీ ఇంతమంది ఆడవాళ్ళు చూసినాం. కానీ ఇంత గయ్యాలా కింద నుండి మీద వరకు బొక్కుడు కొని ఎక్కలాక్కుంటుంది. ఇది గురుగారు ఇల్లు చింతామని ప్రాణులు చెందించాం. వీళ్ళు సేమ్ టు సేమా. ఏటంటే తల్లి పక్క కూతురు పక్క ఏటి గయ్యా లేకపోతే అర్థం అవడం లేదా? వాళ్ళ అమ్మ ఏడు చేయలేడు రాయడు బిట్టు. ఏమిటి వండలేకపోతానువే వండలేకపోతానువే. మా నాన్నలేడు నీకు దిగ్గులు ఆడుతుంది. మైగా పెట్టి మర్యాదగా మాట్లాడు. అర్థమైందా? నీ ఇష్టం చెప్తున్నా. అమ్మా ఏమన్నా ఏమన్నా పగిలిపోద్ది పోద్ది. జాగ్రత్తగా ఉండు అక్కడ. నేను మాట్లాడితే పెళ్లి కొడుతు సైలెంట్ గా ఉండు. నువ్వు నోర్మి అయితే నువ్వు వండలేకపోతున్నావే. మొక్కల్లో పడిపోతా తన్నానంటే జాగ్రత్త. ఏం చెప్తావు? అది ఏం చెప్తావే? అరే ఏం చెప్తావు అంటే ఇచ్చాడు ఏంటి? ఆయన నేను డబ్బులు ఇచ్చానా? ఆయన నాకు ఇచ్చారు మొన్న. నీకు అవసరమా? నీకు అవసరమా? నాకు అవసరం లేదు. అందరితో నువ్వు వేయించుకోయా డబ్బులు. నువ్వు చూడు చెప్తున్నా. కూతురు కూతురులాగా ఉండు. అవును తల్లిలా మాట్లాడు. తల్లిలాగా ఉండు. ఏం చేస్తావే? జుట్టు పట్టుకుని నీ ఇష్టం చెప్తున్నా. నేను తిరిగి కొట్టినా మామా
ఆయన నాకు ఇచ్చారు మొన్న. నీకు అవసరమా? నీకు అవసరమా? నాకు అవసరం లేదు. అందరితో నువ్వు వేయించుకోయా డబ్బులు. నువ్వు చూడు చెప్తున్నా, కూతురు కూతురులాగా ఉండు. అవును, తల్లిలా మాట్లాడు. తల్లిలాగా ఉండు. ఏం చేస్తావే? జుట్టు పట్టుకుని నీ ఇష్టం చెప్తున్నా. నేను తిరిగి కొట్టినా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరండి మీది? చాలా దూరం అండి. దుబాయ్ నుండి వచ్చానండి. అమ్మ దుబాయే. వాళ్ళ అమ్మేడు తోవ తప్పిపోయి వచ్చాడు. నువ్వు కరెక్ట్ కౌంట్ వచ్చావా? మోహన్ చూడు ఎలా ఉందో. ఏమండి చెప్పండి. దుబాయ్ నుంచి వచ్చారా? ఏం పని మీద వచ్చారు? ఆయన నేను మాట నీకు అవసరమే. అమ్మ నీకు దండం తల్లి. ఏమండి చెప్పండి. దుబాయ్ నుంచి ఏం పని మీద వచ్చారు? నేనండి పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఓ పెళ్లి చేసుకుంటారా? పెళ్లి ఎవరికి? మీ అబ్బాయికా? అదేంటి అంత మాట అన్నారు? ఏమండి పెళ్లి నాకేనండి. పెళ్లి నాకే. వాళ్ళమ్మ వాళ్ళ అమ్మడికి పెళ్ళే నా తొచ్చలాగా ఉన్నాడు. ఈడు తొగిరి నీళ్ళు తాగేద్దరు. కూర్చో. ఏమండి చెప్పండి. మీకు ఇంకా పెళ్లి కాలేదా? కాలేదండి. పని చేస్తారా? మా ఊళ్ళోకి అమ్మాయి ఉందండి. వాళ్ళు కూడా దుబాయ్ సంబంధం కోసమే చూస్తున్నారు. అవునా? మీరు కనుక వెళ్ళారనుకో, అమ్మాయిని చూసారనుకో, అమ్మాయి మీకు నచ్చితే, మీరు అమ్మాయికి నచ్చితే, మీరు వేరొక మాట అనుకుంటే వెళ్ళిపోతుందండి. అవునండి. అమ్మాయి అంటున్నారు కదా, ఆ అమ్మాయి ఇంటికి ఎలా వెళ్ళాలి? అక్కడికా ఇలా స్ట్రైట్ గా వెళ్ళి ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, అందరూ బొర్రెట్టి అందలే. అవునండి. చెప్పండి. మళ్ళీ చెప్పండి. ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, అందులో కాలు పెడతాను. కాలే పెట్టండి. ఏమండి? అవునండి. మీరేంటి మళ్ళీ ఇక్కడికి వచ్చారు? మీరు నాకేం చెప్పారండి? ఏం చెప్పాను? ఇలా స్ట్రైట్ గా వెళ్తే అమ్మాయిని చెప్పారా? చెప్పాను. అక్కడికి వెళ్ళి చూసారండి. అక్కడ అమ్మాయి ఎవరు కనిపించలేదు. అందుకే తిరిగి అలసిపోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. పని చేస్తారా? ఏంటి? మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, మీరేమైనా చూస్తారా? ఇంట్లో అమ్మాయి ఉందా? ఉందండి. అవునా? అమ్మాయి ఎవరనుకున్నారు? నా కూతురేనండి. అత్తగారు. వాళ్ళ అమ్మ
చూడండి. మా అమ్మని చూడకుండా నచ్చిందా లేదా చెప్పకుండా అప్పుడే అత్తని వరుసలో కనిపిస్తారా? మీరు పొరపాటు పడ్డారు. దేనికి? అత్తగారైన ఊరికి వెళ్ళలేదు అనలేదు. అత్తగారే ఈ రేంజ్ లో ఉన్నారంటే అమ్మాయి ఇంకే రేంజ్ లో ఉంటుందో అన్నాడు. వాళ్ళ అమ్మ తల్లి చేసుకుంది, పిల్ల చేసుకుంది. నువ్వు ఆగే. ఏమండి చెప్పండి. అయితే అమ్మాయిని చేసుకుంటే అంటారు. అంతేనండి. ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్. అయితే పని చేయండి. ఇంట్లో చైర్ వేశారు, మీరు వెళ్ళి కూర్చోండి. నా కూతురు పిలిపిస్తాను. ఓకే ఓకే వెళ్ళండి. వాళ్ళ అమ్మ పెళ్లి కొడుకు దొన్న పోతులాగా ఉన్నాడు. అవునండి. ఏమండి ఇలా బుర్రపోయిన ఎలుగుబట్టి పరిగెట్టి వచ్చి కొండెక్కిపోయినట్టు పరిగెట్టి వచ్చి నడుమెక్కిపోవడం ఏంటండి? అంటే మా అమ్మకి వీక్నెస్ ఉంటుంది. ఏంటో? బాధ వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేదండి. అవునండి. అవునండి. నేను నడుమెక్కిపోయింది అనుకుంటానేమో, ఆల్మోస్ట్ గుండె ఎక్కిపోయింది. అవునా? నీకు క్షణంలో తల కూడా ఎక్కిపోద్ది. నేను కాబట్టి తట్టుకోను కానీ ఇంకో లేట్ అయితే మీరు తట్టుకోండి. మీ మీద ఎక్కింది, అల్లడి మీద చచ్చిపోడు. దానికి తెలియదండి ఆ విషయం. కూర్చోండి. ఓకేనండి. ఏమండి నాయుడు గారు, మా అమ్మకి మొగుడు లేడు, మా పిండికి మొగుడు లేడు, నాకు మొగుడు లేడు. మా ముగ్గురు పొలాలల్లో ఖాళీయే. అవునండి. ముగ్గురు పొలాలల్లా ఖాళీయే. ఓ పని చెయ్యు. ఏంటి? అలాగే చూస్తాడు మనోడు. గొత్తకిచ్చేయండి. గొత్తకవని వచ్చి మూతెట్టిరా. మూతెడతాను. అవునండి. ఏంటండి? ఏ ఊరు మర్యాదండి ఇది? ఏంటండి? ఏ ఊరు మర్యాద? మా ఊరు మర్యాద. నీ ఊరు మర్యాద? ఏ ఊరు మర్యాద మేమేమైనా చేస్తాము? మా ఊరు మర్యాద మేము చేస్తాము. కుర్చీ వేసినట్టే వేసి తీసిస్తే ఇది మర్యాద? ఏమండోయ్, మా అమ్మాయి చిన్నపిల్లండి. మీ అమ్మాయి చిన్న పిల్ల. మీ అమ్మాయి చిన్నపిల్ల? అవునండి. మంచి చిన్నపిల్ల. చూసిన కంగారులో చేయలేనేది వెయ్యాల తీయాల తెలియక వేసినట్టు వేసి అంతేనంటారా? నడుము జారిపోయినట్టు ఉంది నాకు. నడుము జారిపోయినట్టు. మా చేతిలో పడ్డారు కదా, ఆటోమేటిక్ సెట్ అయిపోతులే. నాకు అదే భయం వేస్తుంది. భయం కూర్చోండి. పిలిపించండి. అమ్మ చికెన్ రాని రాజన్న వచ్చాడు. రాజన్న వచ్చినాడు. పెళ్ళిగడుగు రాంబ్రహ్మ వచ్చాడు. అమ్మ నాయుడు వచ్చినాడే. నాయుడు లాయుడు అందరూ వచ్చారు. వాళ్ళ చెట్టు బంధువులు అంతా వచ్చారు. నువ్వు ఒక్కసారి వచ్చిపోమ్మా. అల్లుడు గారు, అమ్మాయిని చూసారా? ఈ అమ్మాయి ఫేసు కనిపించలేదు. వాళ్ళ అమ్మని గుడ్డే. గుడ్డంటే అత్తగారు ఇంకోసారి రమ్మని చెప్పండి. ఇంకోసారి. అమ్మా, ఆ పెళ్లి కొడుకు సరిగ్గా చూడలేదంట. ఇంకొకసారి వచ్చి అల్లుడు గారు, అత్తగారు ఇప్పుడే చూసారా? మీ అమ్మాయికి జొమ్మ నాకు జొమ్మంతావరా? జొమ్మన కొడక జొమ్మ గమ్మని మొహమ్మద్ అంటారు. మళ్ళా జొమ్మ గమ్మని మొహమ్మద్ అంటారు. ఆకు మీద జాంకగాడు. ఏం మర్యాద ఏంటండి? ఏమిటండి మర్యాద? మా మర్యాద అలాగే ఉంటామ్మా. 3 సార్లు వచ్చే దా. రా 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 నా మాకు చూసిరా.
చేసుకుంటాను కానీ చేసుకో. నాకు ఒక అమ్మాయి కావాలి. అవునా? మీరు కొనుక్కొని సెట్ చేస్తే అలాగే. పెళ్లి చేసుకుంటాను. తప్పకుండా కొనుక్కోండి. ఓకే అమ్మా చెప్పండి, మీ ఊర్లో అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి అమ్మా. మరి అంతా నా ఫేస్ చూసి నేను చెప్తాను. చెప్పండి పెద్దమ్మ, నువ్వు చెప్పు, అమ్మాయిలు ఉన్నారా లేదా? అమ్మ మీరు చెప్పండి. నేనా? నీకైతే అక్కడే చేసుకుంటాను. వద్దు, మనతే మంచి జోడి. పర్వాలేదు, నేను ఫిక్స్ అయిపో. అక్కడ మొత్తం ఆరిపోయింది, తడి అయిపోయింది అక్కడ. సరే అయిపోయింది. బాబు లాయర్ గారు మీరు చెప్పండి. అమ్మాయి మీరు ఒకసారి రండి, చెప్తాను. రండి, పర్వాలేదు. లాయర్ గారు అంటారు. బాబు మీరు రండి, ఇప్పుడు లెక్కలు తేలుతారండి. పైకి రండి, స్టేజ్ ఎక్కండి. చెయ్యాలా? రండి. ఎంతసేపు లాయర్ని కావాలి కానీ తిరిగినది గారు వద్దా? ఇక్కడ రండి, నిల్చోండి. అక్కడ నన్ను చూడండి. మీరు నిల్చోండి సరిగ్గా. క్లారిటీ ఉంది కదా? టెన్షన్ పడుతున్నారా? లాయర్ గారు ఏమవ్వదు, మీరు కూల్ గా ఉండండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు మా ఊరు వచ్చారు కదా? ఏం చెప్పారు నాతో? నువ్వు ఆగు. అరుణ గారు, మీరు మా ఊరు వస్తే మీకేం కావాలన్నా నన్ను అడగండి, నేను ఇస్తాను అన్నారు కదా? ఇప్పుడు మాకు అర్జెంటుగా అక్కుందా? ఎక్కడుంటారు? కాదు, అక్కలేదు, సెట్ అయిపోతుంది. అక్క నువ్వు ఎక్కడో నాకు తెలీదు. ఈ ఒక్క క్షణం బాగా వదిలేస్తే నేను చూసుకుంటా. అయితే మాకు టెన్షన్ పడుతున్నారు మీరు. ఇంకో విషయం తెలుసా? ఏంటి? మా లాయరానికి ఇక్కడ పిలిచావా? ఏటా మొదలు అక్కడ అప్పడం లేదు. నాకు పిలవా అంటాడు. లేదు కదా తాతయ్య, లేదు కదా. ఇంకో విషయం తెలుసా? ఆ కుర్చీ మీద కూర్చొని పెట్టి పక్కన పిసికేస్తాడు. ఆ సేవతి పిసికేస్తాడు. ఇంకేటి పిసికేస్తాడు? ఏమండి కూల్ గా వినండి. అమ్మాయి కావాలి, సెట్ చేస్తారా లేదా? అతను లేదా? పెళ్లి కూతురు మీరేనండి, పర్వాలేదు. కాదు, అక్కడైతే మంచి పవర్ఫుల్ లో ఉంటుంది. ఎక్కడే వెలగైపోతాను. సరేనండి, వచ్చిన థ్యాంక్ యూ, వెళ్ళిపోండి. ఇదిగో ఎంతసేపు లాయర్ గురించి చూడకండి. ఇక్కడ నాయుడు గారు ఉన్నారు. ఎవరైనా? నాయుడు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇదిగో అతనే. మీరేనా? మీరు వస్తారైతే? ఇదిగో కాల్ మీద కాల్ వేసిన. రాడు. భయమా? భయమే. ఎందుకు? ఎందుకని నువ్వు చూపిస్తావని. నీ మాకు చూపించదు. కనిపించట్లేదా మీకు? విషయం తెలుసా? నాయుడు అని ఏంటంటాడు తెలుసా? ఎదరో మీకు ఇంకా 3 అమ్మాయిలు వచ్చారు కదా, అమ్మాయి కావాలని అంటారు. చంపేస్తాడు. నీ ఆయన తెలిస్తే ఎంత కొంత ఇచ్చింది మా డబ్బులు. డబ్బులు ఇచ్చి మా ఆయన కొనుతా అనుకున్నా. ఎప్పుడైనా చూసావా? చూడలేదు. మిల్క్ బాయ్ లాగా ఉంటాడా? మిల్క్ ఇచ్చిన గేదెలాగా ఉంటాడు. నువ్వు ఉంటావు మిల్క్ ఇచ్చే పందిలాగా కాక మొహోడా. నేను ఉండను అంతే. నువ్వు ఉండవు. మీ సెల్లు మా మరదూరు మీ సెల్లికి అయిపోయింది పెళ్లి. నీకు అయిపోయింది పెళ్లి. మీ ఇద్దరికి అయిపోయింది పెళ్లి. అయిపోయిందిరా. మీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ పెళ్లి కూతురుగా నేను ఉంటాను. నువ్వు ఉంటా. రా 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 నా మొఖం చూసిరా. మొహం ఎక్కడ ఉంది? ఇక్కడ. నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు? ఎక్కడే. చెయ్యి అంటే కింద వస్తుంది. ఆ చెయ్యి ఎప్పుడు కింద నుంచే వస్తుంది. వచ్చి చెయ్యాలి వెనక్కి వెళ్ళిపోద్ది. ఇందాకే చెప్పినట్టు వేషాలు వేస్తున్నావు ఏంటి? అత్తగారు, మీ అమ్మాయి నెల్లిమర్ర బిజ్జిలా గట్టిగా ఉందండి. వాళ్ళ అమ్మేది తేపగాడిలాగా ఉన్నాడే. ఇందాక నుంచి మీద చెయ్యట్టి నొక్కేస్తా అంటే అనుకున్నా. నేను ఇలాంటి ఏదో చేస్తాను అనుకున్నా. చెయ్యి తీరా పోరకొక ఆడపిల్ల చూస్తాను. కూర్చోండి. వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పనా? ఏంటో? ఆ పెళ్లి కొడుకు వచ్చి చాలా టైం అయిపోయింది. కనీసం వాడికి నీళ్ళు ఇవ్వలేదే. వాళ్ళ అమ్మ నేను పాలు ఇస్తాను. మెంటల్ దానా? ఫస్ట్ పాలు ఇస్తారండి. ఫస్ట్ నీళ్ళు ఇస్తారు. అదే నేను ఇస్తాను. నువ్వు నీళ్ళు ఇవ్వు. అన్ని సలుపు తీర్చి చూసుకుంటాను. సలుపు తీరిపోతే వెళ్ళే నీకు పోయే కుక్క.
వాళ్ళ అమ్మ బొర్రెట్టుకో, నీకు తలగడ్లాగా ఉంటుంది. అలా బొర్రెట్టుకోయ్యా. వాళ్ళ అమ్మలకి చంపేయండి మా అమ్మ. ఎప్పుడుకి వస్తారు, ఎప్పుడు బొర్రెట్టు నోట్లు ఉంది దీనికి. లేకే అమ్మా అమ్మ అమ్మ అమ్మా ఏంటి జబ్బే? ఏంటి వాడు బకెట్ రామస్వామిలాగా ఉన్నాడు. చెప్పలేదు వాడు తేపగాడిలాగా కదా. నేను మంచినీళ్ళు తీసుకెళ్తే చెయ్యి పట్టుకున్నాడు. పట్టు మళ్ళా నువ్వు నీళ్ళు ఒకటి మంచిగా చెప్పలేదు. చెప్పావు. ఆ నీళ్ళు నువ్వు ఇస్తే చేశాడు. చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు నీళ్ళు ఇస్తే చెయ్యి పట్టుకున్నాడే. ఆ నీళ్ళు నాకే ఇస్తారు. ఏమి నీ నీళ్ళు ఇస్తే చెయ్యే పట్టుకున్నాడు. నువ్వు నీళ్ళు ఇస్తే నీకేం పట్టుకుంటాడు? అమ్మ ఆడి నాది పట్టుకోవడం ఏంటి, ఆడిది పట్టుకోండి నీళ్ళు లాగే అతను. వెళ్ళైతే వెళ్ళే. మొహం పెట్టుకొని ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా, ఇలా నడుముట్టుకుని లాగుతాండే. అవునా? అంత మంచి ఇలా నీళ్ళవడానికి వెళ్ళానా, ఇక్కడ మరేంటి ఎక్కడ ఉండాలి, మొత్తం కలిసిపోయింది పలకయ్య. అవునండి. ఏమిటండి మర్యాద? ఏం జరిగింది? మడ్ర ఒక్కటే జరగలేదు, అక్కడ కూడా జరిగిపోద్ది. మొఖం మీద నీళ్ళు పోసి ఏం జరిగిందంటే మొఖం మీద నీళ్ళు పోసి ఎవరు? మీ అమ్మాయి. మా అమ్మాయి కాబట్టి నీళ్ళు పోసి ఆపిందండి. అంటే నేనైతే అదే స్థానంలో ఉంటే అదే నీళ్ళు కాబట్టి నీళ్ళు పోసాను. అదే మా అమ్మ నీకైతే నోట్ పోసును. ఏంటి లేకపోతే ఫోన్లో కదా దుబాయ్ నుంచి వచ్చాడని కుర్చీ వేసి కూర్చుని పెట్టి అమ్మాయిని చూపించి మంత్రులు చెప్పి పంపిస్తే నడుమ చేయి వేస్తాడండి. నడుమ చేయి వేస్తాడా? వీడికి ఎంత ధైర్యం అండి నడుమ చేయి వేయడానికి? మీరు చెప్పండి. చెప్పండి. నాకు అంత ధైర్యం లేదు అంటారు. చెప్పొచ్చు కదా అడిగి. అత్తగారు ఏంటండి అత్తగారు? వాళ్ళ అమ్మాయి ఆడెవుడే ఆడు నా మొగుడే. అవునండి నా మొగుడండి. నాకు పట్టుకొని లాగుతాడు, నీకు లాగిరాడా? ఆడు నా మొగుడు, నాకు పట్టుకొని లాగాడు, నీకు లాగిరాడా? ఏంటి సలుపు, ఏంటి టెములము? ఆఫీసింది ఏంటి? తల్లి నీకు లాగితే లాగించుకోయమ్మా, లాగించుకో. నేను తల్లిని కదా, నీ తల్లిని కదా. అత్తగారు చెప్పండి. చిన్న మాట. ఏంటి అవన్నీ ఎందుకు? చిన్న డౌట్ ఉంది, అడగమంటారా? అడిగారా? ఆ డౌట్ మరి అంటే కాదండి, వచ్చినప్పుడు నుంచి చూస్తున్నారు ఇంటి నిండా ఆడమందే తప్ప మగవారు ఎవరు కల్పించట్లేదు. మా మగోలు మేము ఎప్పుడో తినాము, నీకు తినేతము, రాబందుల్లో పొడుచుకొని తినేమా. అవునండి అత్తగారు చెప్పండి. మీరు ఆకలి అన్నం గడి తినరండి? అదేంటి అంతమంది సార్ పురుషుడు గడి తింటారేంటి? కాదండి, చిన్నపిల్ల ఏదో అన్ని పట్టి చూడండి. ఏదను మీరు మాట్లాడి చిన్నపిల్ల అన్నారంతే. ఈ గ్రామంలో నేను ఆత్మహత్య చేసుకోవడం చచ్చిపోయింది అంతే కదా. ఒక మాట అండి, మా ఆయన ఉన్నారండి, జాబ్ చేస్తున్నారు. ఉద్యోగమా? ఏం ఉద్యోగం చేస్తున్నారండి? నాన్న నీకు తెలుసా? నేను చెప్పిన విను. నోట్ చెప్పడమే. నాన్నలు అయితే వాళ్ళ నాన్నలా నోరు మీరు చంప పగిలిపోద్ది. ఏమండి మా ఆయన అండి, మా ఆయన గారండి, మా ఆయన గారు మీ ఆయన గారు సీమేనండి. మా నాన్న సీమేను. వాడు ఎప్పుడు సముద్రంలోటే. ఆ సముద్రం మేడతో మా నాన్న ఇంటికి రాడు. సంవత్సరంగా తప్పొస్తాడా? మా అమ్మకు దుఃఖం తీర్చుకోండి. సంవత్సరం ఒకసారి? అవునండి అత్తగారు. ఏంటండి సంవత్సరం ఒకసారి అంటే ఎలాగొంటారు? అలాగే ఉంటున్నాను కానీ మా చెల్లండి. ఓకేనండి. చిన్న చెల్లి
పిన్ని పిన్ని. ఓకే నమస్కారం అండి అల్లుడు గారు. నమస్కారం అండి అత్తగారు. బాగున్నారా? చాలా బాగున్నామండి. మా అమ్మాయి మీకు నచ్చిందా? మీ అమ్మాయి బాగా నచ్చింది. చిన్న డౌట్ చెప్పండి. మీ అక్క గారికి ఏమో సంవత్సరంకి ఒకసారి. అవును. మరి మీకెన్ని సంవత్సరాలకు? నాకా? మీకు. నాకు. మీకు. నాకు. జబ్బే నీకు? పిన్ని 3 సంవత్సరాలకే 3 సంవత్సరాలకు ఒకసారి బాధపడిపోతానవా? అవునమ్మా. పని చెయ్య నాయుడితో చేయించింది నా. నువ్వు మనిషి పసివే. అత్తగారు చిన్న మాట చెప్పండి. 3 సంవత్సరాలకు ఒకసారి అంటారు. మరి మా మామయ్య గారు ఏం చేస్తారు? అదిగో మీ మామయ్య గారా? ఈ మాటలు పడి చెప్పడం మర్చిపోయానండి. ప్యాచీలు వేస్తండి. కాదండి, జాబ్ చేస్తున్నారండి. జాబే ఏంటి? కుటుంబం వల్ల జాబ్ లేదా? మరి ఏం జాబ్ చేస్తారు? అదిగో తెలీదా మీకు? గన్మేనండి. మా సెన్నందరు వగ్గన్ను 2 గుళ్ళు. అందులో వగ్గుండు మా అమ్మకి, వగ్గుండు మా పెన్నికి. నీకు గుండు లేదా? నీకు గుండు లేదా? నా గుండు నీకు. టోటల్ లెక్క సరిపడేయండి. అల్లుడు గారు మాటలు అలా ఉంటాయండి, పట్టించుకోకండి. పట్టించుకుంటే ఇంకేం చేయగలను నేను? మరేం చేయలేరు కానీ అయిపోయింది. చిన్నక్కండి అక్కండి ఈ మాటలు పడి చెప్పడం మర్చిపోయానండి. ప్యాచీలు వేస్తండి. కాదండి, జాబ్ చేస్తున్నారండి. జాబే ఏంటి? కుటుంబం వల్ల జాబ్ లేదా? మరి ఏం జాబ్ చేస్తారు? అదిగో తెలీదా మీకు? గన్మేనండి. మా సెన్నందరు వగ్గన్ను 2 గుళ్ళు. అందులో వగ్గుండు మా అమ్మకి, వగ్గుండు మా పెన్నికి. నీకు గుండు లేదా? నీకు గుండు లేదా? నా గుండు నీకు. టోటల్ లెక్క సరిపడేయండి. అల్లుడు గారు మాటలు అలా ఉంటాయండి, పట్టించుకోకండి. పట్టించుకుంటే ఇంకేం చేయగలను నేను? మరేం చేయలేరు కానీ అయిపోయింది. చిన్నక్కండి. అక్కండి దొన్నపోతుడు అత్తలు మాత్రం ఉన్నారు, మామూలు లేకపోయినా. నమస్కారం అండి అల్లుడు గారు. సంస్కారవంతమైన నమస్కారం అంటే మీదేనండి. అవునండి. ఫోన్ చేశారండి? చేయలేదండి. మీ అక్కగారికి ఏమో సంవత్సరం ఒకసారి, మీ చిన్నక్కకేమో 3 సంవత్సరాలకు ఒకసారి. మరి మీకెన్ని సంవత్సరాలకు? మీకు. మీకు. ఓహో, మీ కెపాసిటీ గంటకోసారి లేకపోతే అవదులే. రాగానే అనుకున్నా నేను గంటకోసారి. చిన్న మాట, మరి మా మామయ్య గారు ఏం చేస్తున్నారు? చాలా ఖాళీ అండి. తీరు బాటు కొంతాడు. లైన్ మ్యాన్ అండి. లైన్ మ్యాన్ అండి. మా సెన్నానా లైన్ మ్యాన్. సెన్నానా లైన్ మ్యాన్. ఆడు ఎప్పుడు తమ్మం ఎక్కడమో కింద పడిపోడు. అదేటో జబ్బు, నరాలు వీక్నెస్ అయి ఉంటది. వాటిను పెళ్లి చేసి మొబైగా. హలో 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 వాళ్ళ అమ్మ తొందర పెళ్లి చేసేయండి. ఆడపిల్లలందరూ నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందని చూస్తారు. రెడీ చేసి చెబ్బకి చుక్కలు పెట్టి పాదాలకి పారలు చూసి చెవికి గాజులు వేసి రాణిలా
వాళ్ళ అమ్మ చెప్పమ్మా. పెళ్లి సరదాగా అయిపోయింది. ఆ లాస్ట్ కార్యక్రమం చేసి అలాగే ఆ లాస్ట్ కార్యక్రమం అలాగేనే. ఏమండి ఆ లాస్ట్ కార్యక్రమం అయిపోద్ది. నువ్వు లోపలికి వెళ్ళి ఆ మంచం మీద మల్లెపూలు అన్నీ వేసి ఉంచు. ఇదిగో తలుపు గట్రా వేసి నేను రాలేను. చెల్లి అక్క రూమ్ లో అన్ని సెట్ చేసినావా? రూమ్ లో మొత్తం సెట్ చేసిన అక్క, కానీ మల్లెపూలు మాత్రం దొరకలేదు. మల్లెపూలు లేవా? ఓ పని చేయండి, గన్నేరు పూలు వేసేయండి. వెరైటీ ఉంటది. పరివుడకేసి రాత్రి ఎడ తీసుకుంటాం మేము. పద 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 వచ్చాడు. పద పట్టుకో. పాలు పాలు తాగిదినా? కాదే, పాలు తీసుకుని రూమ్ లోకి వెళ్ళాలి. ఏ రూమ్ లోకి? మీ ఆయన అమ్మ నేను నేను అలా అనకూడదే. అమ్మ నాకు సిగ్గు. నేను లైట్స్ ఆఫ్ చేస్తాను. అమ్మ నేను వెళ్ళనే అలా అన్న వాళ్ళ అమ్మ మీ ఆయన మంచి స్పీడ్ లో ఉన్నాడు. మర్యాదకి వెళ్ళు. వాళ్ళ అమ్మ నేను వెళ్ళనే. నా మాట వింటావా? చెప్తున్నా వెళ్తే స్లీన్ కాదు. వెళ్తే ఏమవుదా? ఏమవుదా? ఒట్టు అయితే నువ్వు వెళ్ళే. మీ ఆయన మంచి స్పీడ్ లో ఉన్న మర్యాదకి వెళ్ళు. వాళ్ళ అమ్మ నేను వెళ్ళను. చెప్పించేస్తా. పని చెయ్య. నువ్వు వెళ్ళకు నేనే వెళ్ళను. పిన్ని పంపించి. నేనైతే అసలు వెళ్ళమ్మా. చాలా భయం అనుకో. భయం అంతే. అవును ఎక్కడికైతే భయం వేసి అందరికీ సందరికి వెళ్ళిపోదు. నేను వెళ్ళనే. వాళ్ళ అమ్మడు బొగురు పిల్ల చూస్తాడు. వాళ్ళ అమ్మడు లోపలికి వెళ్ళి తినేసినట్టు అసలు వాడు నీకు తినడం కాదు, నువ్వే వాడికి తినేసా ఉండదు. మా నాన్న నువ్వు వాళ్ళకే తినాను. అదేంటి అప్పుడే వచ్చేసావు? వాళ్ళ అమ్మ పాలు సీని కలిపిన సాల్ట్ కలిపనే. సాల్ట్ వాళ్ళ అమ్మ మా ఆయన చాలా మంచోడే. లోపలికి వెళ్ళానా చిగిల్ రాని తెల్లారి నుంచి నువ్వు ఆకలితో ఉన్నావు, ఏడు తినలేదు, నా కోసం పాలు తెచ్చావా నువ్వు తాగి అన్నాడు. ఆవిడ మొత్తం తాగేమని మొత్తం పాలు తాగాడు. ఇప్పుడు నాకు పాలు అడుగుతాడు, నా కాడ పాలు లేవు. వాళ్ళ అమ్మ మా ఆయన ఆకలితో ఉండిపోయి కదా పాలు వేసి ఎక్కడ ఉన్నాయి పాలు? ఎక్కడ ఉన్నాయి? లేవా? ఎక్కడ ఉన్నాయి పాలు? లేవా? ఓహో ఫ్రిడ్జ్ లోట పిండి పాలు. నీ గోప్ పగిలిపోవాలి. ఏమి చెప్పాను పాలు ఎవరు పిండారు? పాలు వచ్చి పిండాడు. చిన్నాను డ్యూటీకి వెళ్ళారు. ఆడు ఎప్పుడు డ్యూటీకి ఎప్పుడు పిండుకోని వేడు. నోరు మూసుకుని వెళ్ళు. సీక్రెట్స్ అని బయట పెట్టుకో. మారిపోయా ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా మనకొస్తుంది. భీమవరం బుల్లోడ పాలు కావాలా?
అమ్మ ఏమైంది? వాళ్ళ అమ్మ రూమ్ లోకి వెళ్ళావా? ఆడు అంటి పండు తిన్నాడా? ఆడికి అక్కడ లేడు బలం వచ్చిందమ్మా. ఏమిటమ్మా గొళ్ళు గారు గొర్రె పోతుల మీద పడిపోతాడు. సరిపోయింది. ఇలాంటివన్నీ బయట చెప్పకూడదే. ఏమిటమ్మా గొళ్ళు గారు గొర్రె పోతుల మీద పడిపోతాడు. అత్తగారు ఏంటండి? పంపించండి. అదే మాట్లాడుతున్నారండి. అమ్మా మీ ఆయన పిలుస్తున్నాడే. నా మాట లోపలికి వెళ్ళి అల్లుడి గారు మా అమ్మాయి రానంటుందండి. రానంటుంది. చెప్పండి. మీ అమ్మాయి రాబోదు మీరు రాయండి. ఏటమ్మా చూడండి మాట. నేను రాలేకపోతే నువ్వు వెళ్ళాలా? వెళ్ళి ఆడు మంచి వేడు మీద సౌండ్ తీర్చదు. అల్లుడి గారు నేను రావడం కాదు, మీరే రండి ఒకసారి. ఏమండి మన ఇద్దరం దుబాయ్ వెళ్ళిపోదామా? దుబాయ్ వెళ్ళిపోదామని మా అమ్మ నీ కోసం పప్పండి. నీకేం కావాలో వండి పెట్టుకో. అల్లుడి గారు అత్తగారు దుబాయ్ పోతారని. పోతామని? అవునండి వెళ్ళిపోతామని. అదే ఎల్లని కలపలేదండి, పోతానని చెప్పేశాను. మీరు దుబాయ్ పోతారని. ఎప్పుడు పోతామన్నట్టుంది మీకు? నేను పప్పు నానేసానండి. ఏంటి పప్పు నానేసారా? నానేసాను కానీ కరెంట్ పోయిందండి. ఎంత పని అయింది? ఏం చేస్తాం, మిక్సీలో ఇప్పుడు కరెంట్ లేదండి. దాన్ని కూడా కరెంట్ కావాలండి. ఐడియా వచ్చిందండి. మిక్సీకి గైండ్ కదా కరెంట్ కావాలి కానీ రోల్ కదా కరెంట్ అక్కర్లేదు కదా. అందుకని రుబ్బి ఇక్కడ ఆగు. అతనికి ఎంత రుబ్బిమంట నువ్వు ఆగు. అక్కడ రోల్ అయితే వేసానండి. రోల్ వేసి ఇంకొక ఐడియా వచ్చిందండి. రోల్ అయితే ఉంది, రోల్ వేసాను. గొడ్డ కావాలి కదండి, గొడ్డ లేదండి. మీరు మొహమాట పడకపోతే చెప్పండి. రోల్ మీ దగ్గర ఉంది కదా? అవునండి. నా దగ్గర మంచి గొడ్డ ఉందండి. మంచి గొడ్డ ఉంది. గొడ్డే ఉంది. వాళ్ళ అమ్మ దగ్గర ఏం గొడ్డ, వాళ్ళ అయ్య దగ్గర ఉంది గొడ్డ. అంత గొడ్డ వాళ్ళ నాన్న గొడ్డ నేను చూసాను కానీ వాళ్ళ కూడా కరెంట్ లేదంట. కరెంట్ బిల్లు కళ్ళు మీటర్ తీసుకెళ్లిపోయారు. వాళ్ళ అమ్మ రోళ్ళు పప్పు వేసి వాళ్ళ నాన్న గొడ్డ రుబ్బేస్తుంది ఆల్రెడీ. ఆ గొడ్డ గురించి ఆలోచిస్తుంది ఇది. అయితే అండి మీ దగ్గర గొడ్డ ఉంది అంటున్నారు, బాగా నలుగుద్దా అండి? గొడ్డ బాగా నలుగుద్దా? అవునండి. సరేనండి, నాలుగు రుబ్బేశాను కానీ దాంతో మీకు బూరెలు కావాలా, గారెలు కావాలా? అంతేనంటారా? ఓ పని చేయండి. చెప్పండి. ఏమన్నా చేస్తారు కదా? ఏమడిగా చేస్తానండి. చేయండి ముందు. ఓకేనండి. అల్లుడా పూలండాలో రలుడా గారెలు ఏమండి ఈ గారెలు అందరూ ముంచుకుంటావు. ఈ గారెలా? కోడి కూర ముంచుకుంటా. కోడి కూర లేదు. కోడి కూర లేదా? వెళ్ళి పేడలు ముంచుకెళ్ళు. పేడలా? అల్లుడి గారు మీకు కోడి కూర కావాలండి? చేస్తానండి. నన్ను అడగొచ్చు కదా, నేను చేస్తాను కదా. అల్లుడు కోడిని కొయ్యాలా, అల్లుడు కోడైతే కొంచెం బర్తలు మగలు కొయ్యొద్దు. కోడైతే కొంచెం బర్తలు మగలు కొయ్యొద్దు. ఏటిని ఇవ్వటం నీ కూతురు దగ్గర ఇవ్వటంలే. నా వల్ల మీరు ఇబ్బంది పడకుండా లేదండి. ఫైనల్ గా చెప్పండి. చెప్పమంటారా? అల్లుడు పిల్లని తోలాలా, అల్లుడు నేనే రావాలా, పిల్లని తోలాలా, అల్లుడు నేనే రావాలా. పిల్లైతే అల్లరి పడుతుంది మేరా ఎంతో నమేదంత ప్రేమత. పిల్లైతే అల్లరి పడుతుంది మేరా ఎంతో నమేదంత ప్రేమత. అవునరా మా అమ్మ కావాలి నీకు. నేనొద్దా? నువ్వు వద్దు, నీ పెళ్లి వద్దు, నీ సేర వద్దు. తీసుకెదా ముదిలెట్టిందోలమ్మ ముదిలెట్టింది నా బుక్క మీద ముద్దు పెట్టి లాగే తిందోలమ్మ లాగే. లాగేసిందోలమ్మ లాగే
చక్కనోడు ఎవరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు తలడెళ్ళిపోతుంది తల్లి అన్నది రాజుకుంటుంది కట్టుకున్నది ప్రాణమివ్వడానికే జయమన్నది తొలిగి పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కలో తెచ్చినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు చుక్కలో తెచ్చినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు రాజనా ఓ రాజనా రాజనా ఓ రాజనా రాజనా ఓ రాజనా ఓ రాజన రాజన రాజనా పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు ఉన్నవాడు పోయినోడు గురుతు నిలుపుతాడు పోయినోడు ఇక రాడు ఎవరికెవరు తోడు ఉన్నవాడు పోయినోడు గురుతు నిలుపుతాడు నువ్వు తినమన్నేరా నిన్ను తిన్నది కన్నులకు కట్టి కూడా ఆరనన్నది సౌరకులందరి తోడు ఉంటది సౌరని స్నేహమే ఆడుతుంటది చుక్కలో తెచ్చినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు చుక్కలో తెచ్చినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు తలడెళ్ళిపోతుంది తల్లి అన్నది పొట్టు రాజుకుంటుంది కట్టుకున్నది ప్రాణమివ్వడానికే స్నేహమన్నది తొలిగి పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కలో తెచ్చినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు చుక్కలో తెచ్చినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు కళ్యాణం ఏ విధంగా ఉంటుందో అలాగే హుషారుగా చెప్పమ్మా. అబ్బాయి రమణ వరములు ఇచ్చేది నేను వరములు ఇచ్చేది నువ్వు కాదు. ఆ రావణ బ్రహ్మ రావణ బ్రహ్మకు శంకరుడు ఎలా అన్నాడు? ఓహో రావణ బ్రహ్మకు శంకరుడు అన్నాడు. ఓ దేవదేవా దేవదేవా, ఈ ఈ ముల్లోకాలలో నన్ను ఎవరో చేయించకుండా ఎవరి చేతిలో చావు లేకుండా వరములు ఇమ్ము అన్నాడు. వరములు ఇమ్ము అన్నాడు. అలాగే శివుడు అనుగ్రహించి కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆ వర ప్రభావంతో రావణ బ్రహ్మ ముల్లోకాలని గజ 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 రాణించాడు. రావణ బాధపడలేక బ్రహ్మ ఇంద్ర దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి తమ బాధను మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా ఏమన్నాడు? ఓ దేవదేవతలారా రావణాసురుని చంపడానికి ఇంకా కాలం కలిసి రాలేదు. ముందు భూలోకములో దశరథి ఏంట నేను జన్మిస్తాను. ఆ వంశములో మీరు కోతులుగా జన్మించని చెప్పి వాళ్ళని అలా శాంతపరిచారు. అంతేకాదు అమ్మాయి గారు అన్నారు పెద్దలు. అంటే అమ్మాయి గారు పుత్రులు లేని వారికి గతులు లేవని అర్థం. ఆ దశరథ మహారాజుకు ఎన్ని భోగభాగ్యాలున్నా సంతానం మాత్రం లేదు. సంతానం లేనందున వశిష్ఠుడు ఇలా ఏమన్నాడు? రాజేంద్ర పుత్ర కామిష్ట యాగం చేసి నీకు తప్పగా సంతానం కలుగును అన్నాడు. అలాగే వశిష్ఠ మాట ప్రకారం దశరథుడు అలా చేశాడు. వేగగుండములో అగ్నిపురుష ప్రత్యక్షం మాట. ఈ స్టేజ్ ఎక్కి సుమారు 3 గంటల సేపు చెప్పాం. నేను లేకుండా మీరు ఏమైనా పని చేస్తారా? ఎందుకు చేయలేం? నేను లేకుండా చేస్తారా? ఈజీగా చేస్తాం. నేను లేకుండా చేస్తాం. మీరు చేస్తారు. చేస్తాము. నేను లేకుండా మీరు చేస్తారు. చూడరా తెలుగు రావట్లేదా? నువ్వు లేకుండా మేము చేస్తామని చెప్తున్నా. చూపించండి. నువ్వు ఎలా అయితే ఎలా నాయుడు వెళ్ళిపోండి. లాయరు అదిగో వస్తున్నారు అన్నా. నాయుడు అన్న అటు వెళ్ళి వస్తున్నారు. రేవే టూటీకి రేటి ఇదిగో నేను లేకుండా వీళ్ళిద్దరు ఇద్దరు అక్కచెల్లు అందములు నేను లేకుండా పని చేస్తానన్నారు. చేస్తారు కదా? చేస్తాం. చేసి చూపించండి. ఓకే చూపించండి.
ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగామని కొట్టండి. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగామని